జీవీ రెడ్డి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారా? అందుకు సంకేతాలు పంపిస్తున్నారా? తాజాగా జీవీ రెడ్డి అందుకే ట్వీట్ చేశారా? దాని వెనుకున్న కారణాలేంటి? కొద్ది రోజుల కిందట ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో పాటు టీడీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు జీవీ రెడ్డి. ఫైబర్ నెట్ లో నెలకొన్న వివాదంలో సీఎం చంద్రబాబు మందలించడంతోనే మనస్తాపానికి గురై జీవీ రెడ్డి రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే చంద్రబాబును పొగుడుతూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తెర వెనుక ఏదో జరుగుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. కొద్ది రోజుల కిందట తెలుగుదేశం పార్టీని వీడారు జీవీ రెడ్డి. ఏ రాజకీయ పార్టీలో చేరడానికి కూడా తేల్చి చెప్పారు. అయితే ఈ రోజు ఏపీ సీఎం చంద్రబాబును పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు. తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్లు అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూపొందించారు. 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ ను ప్రణాళికబద్ధంగా ప్రవేశపెట్టారని కొనియాడారు. తాను వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని పోస్ట్ చేస్తారు. అంతేకాదు, ఆగకుండా తక్కువ కాలంలోనే టీడీపీలోను ప్రభుత్వ వ్యవస్థల్లోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం 2029లో కూడా మళ్ళీ చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యతగా గుర్తు చేశారు జీవీ రెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 2019లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. చాలా మంది టీడీపీ నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. అటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు జీవీ రెడ్డి. గత 5 ఏళ్లుగా పార్టీ వాయిస్ గట్టిగా వినిపిస్తూ వచ్చారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారు. చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జీవీ రెడ్డికి ఏపీ ఫైబర్ నెట్ పదవి ఇచ్చారు చంద్రబాబు. కానీ అక్కడ ఎండీతో తలెత్తిన విభేదాలతో జీవీ రెడ్డి పదవికి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే జీవీ రెడ్డి రాజీనామాను టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. మళ్ళీ జీవీ రెడ్డిని టీడీపీలోకి తెచ్చి మంచి పదవి ఇవ్వాలని కోరాయి. అందుకు నాయకత్వం సైతం పావులు కుదిపినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు పార్టీలోకి వస్తే తన వ్యక్తిత్వంపై ప్రభావం పడుతుందని జీవీ రెడ్డి భయపడినట్లు తెలుస్తోంది. అయితే తాజా ట్వీట్ తో జీవీ రెడ్డి మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. త్వరలో ఆయన టీడీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.